ఇక్కడి నుంచి అయితే ఒకటే స్ట్రైట్ అండి. జరిగి 2 రోజులు అయినట్టుంది. వెళ్ళు చాయ్ షాప్ లాగా పెట్టుకోరు అనమాట. ప్రస్తుతం మనం మైదుకూరులో ఉన్నాం, జమ్మలమడుగులో ఉన్నాం అనమాట. సో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ చూసారా, సో నాట్ సబ్స్క్రైబ్ 77% ఉంది ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు కేవలం 23% మందే ఉన్నారు. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తే నేను ఇంకొంచెం ఉత్సాహంతో వీడియోస్ అయితే చేయగలుగుతాను. కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో మనం ఇప్పుడైతే బెలూం గుహల దగ్గర ఉన్నాం. సో ఈ బెలూం గుహలు వచ్చేసి కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో ఉందన్నమాట. సో కొలిమిగుండ్ల అనేది 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ మనం అది క్రాస్ చేసుకుని ఇక్కడికైతే వచ్చాం. అండ్ ఈ బెలూం గుహల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా ఏదైనా గుహలు ఫర్ సపోజ్ మనం అరకులోని బొర్రా గుహలు తీసుకుంటే అది పైన ఎత్తైన కొండల్లో కొంచెం డౌన్కి అయితే ఉంటుంది అన్నమాట. కానీ ఈ బెలూం గుహలు ఏంటంటే నార్మల్గా చదునైన ప్రదేశంలో ఇంకా లోపలికి అయితే సొరంగం లాంటి గుహలు అనమాట ఇవి. సో అదనమాట ఇది స్పెషల్. అండ్ ఇది ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గుహలు అనమాట. అండ్ ఇండియాలో కూడా 2వ అతిపెద్ద గుహలు. ఫస్ట్ వచ్చేసి మేఘాలయలో ఉండే గుహలు అనమాట, 2వది ఈ గుహలు అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం అడుగున భూమికి అడుగున 10 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు అనేది విస్తరించి ఉన్నాయన్నమాట. కాకపోతే పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టిన తర్వాత ఒక 3 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే దీన్ని అయితే క్లియర్ చేశారనమాట, అందరూ చుట్టి చూడడానికి. అండ్ 3 కిలోమీటర్లు మాత్రమే, ప్రస్తుతానికి 3 కిలోమీటర్లు మాత్రమే ప్రజలకైతే అనుమతి ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ హోల్ని బెలూం అంటారంట. ఇట్లాంటి హోల్స్ ఇక్కడ 3 ఉన్నాయి అన్నమాట. ఒకటైతే ఇప్పుడు మనం స్టెప్స్ రూపంలో వచ్చింది, 2వది ఇది, ఇంకో 3వది లోపల వేరే దగ్గర ఉందన్నమాట. సో ఈ 3 బావుల వల్లే కనబడతాయి పైనుంచి. వీటిని ఈ రంధ్రాలని బెలూం అంటారు అనమాట. అందువల్ల ఈ గుహల్ని బెలూం గుహలు అంటున్నారు అనేసి ఒక పేరైతే ఉంది. ఈ గుహలు వచ్చేసి దాదాపు ఒక 10 లక్షల సంవత్సరాల క్రితం ఉంది అనేసి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దీని లోపల దొరికిన కొన్ని పాత్రలు అవన్నీ కూడా ఆదిమానవులు వాడిన పాత్రలు, అంటే ఆ ఆదిమానవుల టైంలో వాడిన పాత్రలు లాంటిది అనమాట. అందువల్ల ఇది క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల ప్రాంతంలో మానవుడు నివసించినట్లు ఉందన్నమాట. సింహద్వారం అంట. సో దీన్ని ఫస్ట్ టైం కనుగొనింది వచ్చేసి రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆయన 1884లో ఈ గుహల గురించి అయితే చెప్పాడు. తర్వాత ఒక 100 సంవత్సరాల పాటు దీన్ని ఎవరూ పట్టించుకోలేదన్నమాట. దాని తర్వాత జర్మన్ దేశస్థుడైన గేబర్ అనే ఆయన మళ్ళీ దీన్ని వెలుగులో తీసుకొచ్చాడు. వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళు ఇందాక అక్కడ రచ్చ చేస్తూ ఉన్నారు టికెట్ల కోసం. వీళ్ళు వెనకాల పడ్డం ఏంది, మనం మాట్లాడేది కూడా వినపడదేమో మరి వీళ్ళ సౌండ్కి. ఈ గుహల్లోని సొరంగాలన్నీ సహజంగా ఏర్పడినవి అన్నమాట. సో వాటర్ వల్ల కానీ లేకపోతే ఎయిర్ వల్ల కానీ దీనివల్ల ఆకృతులన్నీ కూడా సహజంగా ఏర్పడిందే. కాకపోతే పర్యాటకుల్ని ఆకర్షించడం కోసం కొన్ని మాన్యువల్ సరస్సులు, మాన్యువల్ వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్ అనేది లోపలైతే ఏర్పాటు చేశారు. సో ఈ గుహలు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అండ్ ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది కూడా ఎవరికి తెలియదు అన్నమాట. సో ఇప్పటిదాకా అయితే 3.5 కిలోమీటర్ల మాత్రమే తవ్వకాలు చేశారు. దాంట్లో కూడా ప్రస్తుతానికి ప్రజలకి అందుబాటులో 1.5 కిలోమీటర్ మాత్రమే ప్రజలకి సందర్శన కోసం పెట్టారనమాట. అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు, ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. అందువల్లే బయట మీరు చూస్తే ఒక 60 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని కూడా అక్కడ చేయించారు. సో బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ గుహలు పైన చూసినారంటే చుట్టూ కూడా మీకు వ్యవసాయ భూములు కనిపిస్తాయి. అలాగే ఈ కాలినడకు వెళ్ళే దారిలో 3.5 కిలోమీటర్లు మీరు చుట్టూ మొత్తం అంతా చూడడానికి ఉంటుందన్నమాట. అందులో 40 సీసీ కెమెరాలు కూడా పెట్టారు వీళ్ళు. అండ్ లోపల ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పడితే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి అయితే ఆడియో సిస్టమ్ కూడా దీనిలో పెట్టున్నారనమాట.
బురదలు చేరిపోతాయి, మట్టి, ఈ రాళ్ళ పైన ఉండే మట్టిలు ఇవన్నీ కూడా కొట్టుకొచ్చి బురద చేరిపోయి జారుతుందంట. జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు.
చూద్దామని. ఇట్లా దీని మీద నడవచ్చు బెటర్, పడి లేకపోతే ఇది మాయా మందిరం. బాబా ఉంగి రావాలి. ఏముంది లోపల? ముందే ఏమన్నా ఉందా? ఇల్లు ఏం లేదు, ఎక్కువ వచ్చారు. మాయా మందిరం కోట్లింగాల్లో చూడలేదు మేము. అటు సైడ్ ఇది మాయా మందిరం. మాయా మందిరం డౌన్. ఇక్కడే మాయలు ఉన్నాయి. స్వామి మాయా మందిరం లేదు. నైట్ పూట ఏమన్నా ఏం జరుగుతుంది మాయా మందిరం రాసేటప్పుడు దాని గురించి ఏమన్నా రాసి ఉంటే బెటర్. ఆస్తమా ఉండే వాళ్ళు అయితే పోతారు. ఆడ కోటి లింగాలని ఉంది, అక్కడ లింగం ఏం లేదా? ఏమైంది? అద్భుతంగా అద్భుతంగా బాగుందే బాగాలేదా? ఏం లేదా? వాళ్ళకి అనిపించింది రాశారబ్బా అక్కడ బోర్డులు అయితే. మనకి అంతే, ఏదో చూసుకొని వెళ్ళి వస్తారనేసి. పైన నడిస్తేనే బెటర్గా ఉందండి. అదే చెప్తున్నా, పైన నడిచి నడిచి గడ్డి పడిపోయింది అక్కడ. ఇప్పుడు కోటి లింగాలంట, ఆ ఎన్ని లింగాలు చూద్దాం సార్ వెళ్ళి. బ్రదర్ చెప్పినట్టు ఫిక్షన్ కోసం ఏదో ఉన్నాయి అనుకుని వెళ్ళాలి అనేసి పేర్లు పెట్టినట్టున్నారు. చూడండి ఎలా ఉందో. సో ఈ వెలూమ్ గుహలకి సాధారణంగా సమ్మర్లో కానీ లేదు వర్షాకాలానికి ముందుగా కానీ లేదు చలికాలంలో కానీ రావడం చాలా బెటర్. ఎందుకంటే వర్షాకాలంలో వస్తే ఈ పైన నుంచి వాటర్ అంతా కూడా గుహల్లోకి వచ్చేసి బురదగా ఉంటుంది. అండ్ ఆ బురదలో నడవడం చాలా చాలా అంటే చాలా డేంజర్ అండ్ చాలా
చాలా స్లిప్పరీగా ఉంటుంది. మీరు కూడా చూసుంటారు. మేము నడిచిన చోట అంతా కూడా చాలా చాలా స్లిప్పరీ. షూస్ వేసుకున్నాను కాబట్టి నాకైతే కొద్దిగా బెటర్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇరక్కపోయారు. కొంతమంది చెప్పులు దిగిపోయాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు సమ్మర్లో కానీ లేదా వింటర్లో కానీ ప్లాన్ చేసుకోవడం చాలా చాలా బెటర్. కింద నుంచి ఇప్పుడు కిందకి వెళ్తుంది ఇది బయటగా. అది చూసుకుని వచ్చేస్తే దిగేద్దామని. మళ్ళీ మళ్ళీ అంత దూరం వెనక్కి ఎవరు వెళ్తారు? వీటి ఆకారాలు లింగ రూపంలో ఉండేసరికి వీటిని లింగాలుగా కొలుస్తున్నారు అనేసి అప్పట్లో దీనికి ఈ ప్లేస్కి వచ్చేసి కోటిలింగాలు అని పేరు పెట్టారంట. ఇది కోటిలింగాలు అంటున్నారు కదా, కాకపోతే దీనికి సైంటిఫిక్ నేమ్ కూడా ఉందన్నమాట. సో పైనుంచి వచ్చిన వాటికి స్టాలక్ లైట్ అంటారంట. అలాగే కింద నుంచి పొడుచుకుని వచ్చినట్లు కనబడే ఈ ఆకారానికి వచ్చేసి స్టాలక్ మైట్ అని అంటారంట. సో దీని కిందనే ఒక కృత్రిమ వాటర్ ఫాల్స్ని ఏర్పరిచి దానికి పేరు పాతాళ గంగ అని పెట్టేశారు. పాతాళ గంగ అంట. అదేముందో మరి ఇక్కడ వంగాలండి బాగా. సో ఇప్పుడు మనం చూసిన పాతాళగంగ వచ్చేసి న్యాచురల్ది అయితే కాదు, అది ఆర్టిఫిషియల్ అన్నమాట. కానీ న్యాచురల్ లాగానే కనిపిస్తుంది, భలే ఉంది. అండ్ మీరు చూడొచ్చు లోపల కూడా నేను ఈ రైడింగ్ జాకెట్ వేసుకునే తిరుగుతున్నాను. నా భయం నాది, ఎక్కడైనా జారి కింద పడ్డామనుకోండి రాళ్ళు రప్పలు ఉంటే తగులుతాయేమో అనేసి నేను రైడింగ్ జాకెట్ వేసుకునే తిరుగుతున్నాను. ఒక పక్క లోపల థర్మల్ లేయర్ వేసుకొని పెట్టేస్తున్నా, ఇంకా తట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు ఈ బెలూన్ గుహలకి ఎలా చేరుకోవచ్చో చూద్దాం. రైలు మార్గం తాడిపత్రి రైల్వే స్టేషన్లో కానీ లేదా బేతంచెర్ల రైల్వే స్టేషన్లో కానీ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు అవుకు రిజర్వాయర్ కనిపిస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రమే మన వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.